తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. లైక్స్ కోసం ఆరాటం, ఫాలోవర్స్ కోసం ఆవేదన, సోషల్ మీడియాలో వ్యూస్ వస్తే చాలు ప్రాణాలైనా పణంగా పెట్టేంత పిచ్చి ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కావడం కోసం కొందరు చేస్తున్న పిచ్చి పనులు సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే రోడ్డును దాటాల్సిన చోట ఏకంగా ఓ యువతి నడి రోడ్డుపై పడుకొని మోడలింగ్ ఫోజులు ఇస్తే ఎలా ఉంటుంది? వాహనాలు వచ్చి వెళ్తున్న సమయం, ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అయినా సరే ఆ ఇన్ఫ్లుయెన్సర్కు మాత్రం తన రీల్ పిచ్చే ముఖ్యమైపోయింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రకృతి గౌర్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఓ ఇన్ఫ్లుయెన్సర్. కంటెంట్ క్రియేషన్ పేరుతో ఈమె చేసిన పని ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. నిత్యం వాహనాల రాకపోకలతో జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతం ఇండోర్లోని లాంతర్న్ స్క్వేర్. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆగడం చూసిన ప్రకృతి గౌర్ సరిగ్గా జీబ్రా క్రాసింగ్ పైకి వెళ్లి నడి రోడ్డుపై పడుకుంది. ఫోటోగ్రాఫర్ కెమెరా క్లిక్ అనిపిస్తూ ఉంటే వెనుక వాహనాలు నిలిచిపోయి ఉండగా వివిధ కోణాల్లో ఫోజులు ఇచ్చింది. సిగ్నల్ గ్రీన్ పడితే వాహనాలు ముందుకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిసినా భద్రతా నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఈ ఫోటోషూట్ నిర్వహించింది. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోను సీరియస్గా తీసుకున్నారు ఇండోర్ పోలీసులు. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించడంపై విచారణ ప్రారంభించారు పోలీసు అధికారులు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ గతంలోనే సోషల్ మీడియా కంటెంట్ మేకింగ్ పై స్పష్టమైన మార్గదర్శకాలు, నివారణ ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా రోడ్డు మరియు ట్రాఫిక్ జోన్లలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన. ఆ ఉత్తర్వుల పరిధిలోనే ప్రస్తుతం ప్రకృతి గౌరుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. जो वायरल हुआ है सोशल मीडिया मॉनिटरिंग सेल के द्वारा इसको आइडेंटिफाई किया गया है और ये जो इंस्टाग्राम पर एक रील डाली हुई है जिसमें कि जो इंस्टाग्राम का जो था अंडरस्कोर प्रकृति गौर के नाम से एक जो आईडी बनी हुई है उसके द्वारा एक रील डाली गई थी जिसको सोशल मीडिया मॉनिटरिंग सेल के द्वारा आइडेंटिफाइड किया गया है. फिलहाल इसमें इस वीडियो को जांच में ले लिया गया है और इसमें वैधानिक कार्रवाई की जा रही है. इसमें लैंटन चौराहे का ये वीडियो प्रतीत होता है इसमें और इसमें संपर्क किया गया है. इसमें वैधानिक कार्रवाई की जा रही है. इसको जांच में भी ले लिया गया है. इसमें चूंकि जो एनबी एक्ट है या फिर जो ट्रैफिक के नियमों का उल्लंघन करते हुए और इस तरह से लोगों के जीवन को खतरे में डालना या यातायात को बाधित करना या स्वयं के जीवन को खतरे में डालना, इस तरह के जो एक्ट है उनको भी उनके खिलाफ उनके तहत भी कार्रवाई की जाती है. విషయం పోలీసుల వరకు వెళ్లడం, నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవడంతో ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్ వెనక్కు తగ్గింది. తన చర్యపై విచారం వ్యక్తం చేస్తూ మరొక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. తన ఫోటోషూట్కు సంబంధించిన వీడియోను సందర్భానికి అనుగుణంగా చూపించకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో షూటింగులు నిర్వహించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. భద్రత, శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల తనకు గౌరవం ఉందని, హద్దులు దాటే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది. Everyone, this is me प्रकृति गौर and recently मेरा एक ट्रैफिक सिग्नल वाला वीडियो वायरल किया जा रहा है जिससे कुछ लोग बहुत गलत तरीके से पोर्ट्रे कर रहे हैं. But I sincerely apologize to the police authority, media and everyone who may have hurt or concern because of this video. But I would like to clarify that this was not intentional. I didn't break or violate any traffic rule while shooting the video. The traffic signal was red and I did not cross or break the line. And the cigarette shown in the video was not smoked or lit. But I take full responsibility for lack awareness on my part and sincerely regret for the inconvenience caused because of this video. But trust me, I have a great respect for our police authority and for the rules that they are in place to keep everyone safe. And आगे से I will be much more careful and responsible while creating content in public places. Once again, I genuinely apologize to each one of you and thank you for bringing this to my attention. క్షమాపణలు చెప్పడం సులభమే, కానీ ఆ క్షణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉంటే పరిణామాలేంటి? లైక్స్, కామెంట్స్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, రోడ్లపై ఇతరుల భద్రతను ప్రమాదంలో పడేయడం కరెక్టేనా? సోషల్ మీడియా పిచ్చి రోజు రోజుకు సరిహద్దులు దాటుతోంది.
గుర్తింపు కోసం ఎంతటి అడ్డదారులైన తొక్కడానికి వెనుకాటం లేదు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు మరొకరు ఇంతకంటే ప్రమాదకరమైన విన్యాసాలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది.